హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి తిరుమలలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో గుడుల్లో ఒకటైన ఆకాశగంగకి పోవడం జరిగింది. తిరుమల పెద్ద గుడి కాడ పెట్టిన కార్తీక దీపం వెలిగించిన దీపం ఆల్రెడీ అప్లోడ్ చేశాను. పాప వినాశనం వీడియో కూడా పెద్ద వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చి ఆకాశగంగ. ఇక్కడ ఫాల్స్ కూడా ఉంది. ఆ ఫాల్స్లో ఒక గ్లాసు వాటర్ పట్టుకొని తాగినా కూడా ఎంతో పుణ్యం అని అక్కడికి వెళ్ళే భక్తుల నమ్మకం. ఇక్కడ గుడి వచ్చి ఆంజనేయదేవి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ కార్తీక దీపం వెలిగిస్తే చాలా పుణ్యము, చాలా మంచిదని మేము ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈ ఆకాశగంగ అంటే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తులకు కూడా ఒక ఒక మధురానుభూతి. అక్కడ ఎప్పుడు జలపాతం వాటర్ పడతా ఉంటాయి. అక్కడ వెళ్ళి స్నానం చేసి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో దీపం పెట్టేసి వస్తుంటారు. మామూలుగా ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ దీపాలు పెడతారు అక్కడ తడిసి. అందుకని ఇది తిరుమలలో పవిత్రమైన ప్లేస్లో ఇది చాలా పవిత్రమైన ప్లేసు. ఆ వాటర్ పడే కాడ వీడియో కంటిన్యూగా చూడండి. అసలు వెంటనే మీరే వెళ్ళి మళ్ళీ ఆ గుడిని దర్శించుకుంటారు. ఆకాశగంగని అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి వీడియో తీశాను. లాస్ట్ వరకు ఖచ్చితంగా వీడియో చూస్తే మీకు ఆకాశగంగ అనేది ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసుంటారు మీరు. ఇప్పుడు ఈ వాటర్ పడుతూ ఈ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి మంచి లైక్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. వీడియో ఎలా ఉందో చూడండి. ఈ ఆకాశగంగలో కానీ పాపవినాశంలో కానీ ఈ షాపింగ్ అన్ని బ్యాంగిల్స్ కానీ ఏం చేసినా కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్ని టూరిస్టులకి ఇక్కడ ఎక్కువ పాపనాశంలో ఎక్కువ షాపింగ్ చేస్తారు. ఇక్కడ కూడా తక్కువ రేట్లే ఉంటాయి.
ఆకాశగంగకి మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళేటప్పుడు ఈ మెట్లు దిగుతూ వెళ్తుండగా ఇక్కడొచ్చి శ్రీవారు అమ్మవార్లు ఇద్దరు ముగ్గురు ఉండే విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. ఆ విగ్రహాలు చూసుకొని దండం పెట్టుకుంటూ ఇక్కడే టెంకాయలు దీపాలు కూడా దొరుకుతాయి గుడికి దగ్గరలో. కంటికి కనువిందు చేసే సుమనోహర దృశ్యం ఇదైతే. ఎంత బాగా వస్తుంటాయంటే అక్కడ ఉంటాయి వాటర్ చాలా కూల్గా, చాలా ఇదిగా ఉంటాయి వాటర్ అయితే, అద్భుతంగా ఉంటాయి. అసలు టేస్ట్ కూడా ఒక గ్లాస్ కానీ తాగితే వాటర్ చాలా టేస్ట్ ఉంటాయి. అసలు డబల్ మినరల్ వాటర్ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. న్యాచురల్ ప్యూరిఫైర్ వాటర్ ఇది, ఆ పారే వాటర్ అయితే. ఇక్కడ చాలా తిరుమల పుణ్యక్షేత్రాల్లో ఇది చాలా పుణ్యతీర్థము ఈ శేషాచల అడవుల్లో. ఈ
వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మన ఛానల్లో ఎప్పుడు మంచి మంచి పుణ్యక్షేత్రాల వీడియోలు కూడా ఫుల్గా ఎంత కష్టమైనా తీసి మన ఛానల్లో మేము ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకు మంచి గుడ్ కామెంట్ పెట్టండి. అసలు ఆకాశగంగలో వాటర్ పడుతుంటే ఆ విధంగా తడిస్తే మటుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేమైతే చాలా సంతోషంగా ఫ్యామిలీ అంతా తడిచి అక్కడ దీపాలు పెట్టేసి సంతోషంగా అయితే తిరిగి వచ్చాము. చాలా మంచి ఎక్స్పీరియన్సు. ఖచ్చితంగా తిరుమల వెళ్ళినప్పుడు మనం వెళ్ళాల్సిన అక్కడుండే పుణ్యక్షేత్రాల్లో ఈ ఆకాశగంగ ప్రథమ స్థానంలో ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ దేవుణ్ణి తీయడానికి మటుకు మనకు పర్మిషన్ లేదు. సరే, ఈ మిగిలిన పరిసర ప్రాంతాలన్నీ తీశాను. ఆ వాటర్ చూడండి, ఆ వాటర్ పక్కనే కార్తీక దీపాలు, ఆ రాళ్ళు, ఆ కొండ మధ్యలో ఆ గుడి అసలు చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అది ఎదురుగా చూసే వాళ్ళకే తెలుస్తుంది. ఇది చాలామందికి కూడా తెలుసుండొచ్చు. కానీ మన ఛానల్లో కూడా ఆ వీడియోని పిన్ టు పిన్ నీట్గా తీసి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో, నా ఆనందం మీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో తీయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.